హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్. ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ మగ్గం మెటీరియల్ అన్నిట్లికి వాటి యొక్క కాస్ట్, ఎంత క్వాంటిటీలో నేను తీసుకున్నాను, ఎక్కడ తెప్పించానన్నది మీకు డీటెయిల్‌గా చూపిస్తానండి. యాజ్ యూజువల్‌గా ఎప్పుడు తెప్పించినట్టే నేను వాణి క్రాఫ్ట్ స్టోర్ నుంచే తెప్పించానండి. ఇది నాది ఆల్మోస్ట్ ఫిఫ్త్ ఆర్డరో, సిక్స్త్ ఆర్డరో. తెప్పించిన వరకు ఇప్పటి వరకు అన్ని మెటీరియల్లు బాగున్నాయి. ఒక 2, 3 సిల్వర్ ఐటమ్స్ మటుకు కొంచెం బాలేదండి. సో, మీరు అవి తెప్పించుకునేటప్పుడు అదైతే ప్రిఫర్ చేయొద్దు. సిల్వర్ ఐటమ్స్ అంటే సిల్వర్ కట్ బీడ్స్ అన్నవి కొంచెం కలర్ ఫేడ్ అయినట్టు అనిపించాయి. సో, అది ప్రిఫర్ చేయొద్దు. బట్ రిమైనింగ్ అన్ని మెటీరియల్లు బాగున్నాయి. నేను తెప్పించినవి ఎక్కువ పడిందండి. ఈసారి ఎక్కువ టాబ్లెట్ బీడ్స్, కుందన్స్, నెక్స్ట్ ఫ్రేమ్డ్ కుందన్స్ ఇవి ఎక్కువ తెప్పించాను. నార్మల్‌గా యాంటిక్ బీడ్స్ బంచెస్ లాంటివి ఏమి తెప్పించలేదు. ప్రతి ఐటెము నేను డీటెయిల్డ్‌గా చూపిస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ఈ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ప్లేలిస్ట్‌లో 2, 3 అన్బాక్సింగ్ వీడియోస్ ఉన్నాయండి మగ్గం మెటీరియల్‌కి సంబంధించి. అందులో వాటి యొక్క కాస్ట్ కూడా డీటెయిల్డ్‌గా చెప్పి ఉన్నాను. ఈ మెటీరియల్‌లో కొంచెం బాగున్నవన్నీ నేను 10 గ్రామ్స్ అలా తెప్పించలేదండి. కొన్ని 30 అని చెప్పాను. సో, ఒకసారి మీరు వీడియో చూస్తున్నప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ 10 రూపీస్‌కి ఇంత ప్యాకెట్ వస్తుందని అనుకోవద్దండి. నేను 10 గ్రామ్స్ కాస్ట్ చెప్పించాను. అలాగే నేను తెప్పించిన క్వాంటిటీ కూడా చెప్తాను. సో, క్వాంటిటీ వేరియేషన్స్ అన్నవి మీకు కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఈ కలర్స్ అన్నీ ఏంటంటే అండి, హ్యాంగింగ్ చేసుకునేవి. అంటే బ్లౌజెస్‌కి హ్యాండ్స్ కిందన బీడ్స్ అవి హ్యాంగ్ చేసుకుంటాం కదా! టాబ్లెట్ బీడ్స్ అన్ని చిన్న చిన్న పూసలని. సో, ఇవి నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. అంటే అంతా ఒక కిట్‌లా అనమాట. టోటల్ కిట్‌లో ఆల్మోస్ట్ 9 కలర్స్ దాకా వచ్చాయండి. ఇంచుమించుగా ఒక 100 పీసెస్ ఉన్నాయి ప్యాకెట్‌లో. ఇది బ్లూ, గ్రీన్, సీ గ్రీన్, డార్క్ గ్రీన్, గ్రీన్ షేడ్‌లోనే ఒక 2, 3 వచ్చాయి. ఇవి వైట్, పింక్, రెడ్ బేసిక్ కలర్స్ అన్నీ ఉన్నాయండి. ఈ కిట్ అంతటికి కలిపి నాకు 9 కలర్స్ 230 రూపీస్ అయిందండి. తరువాత ఈ వీడియోలో మీకు చూస్తున్నవి ఏంటి అంటే కుందన్ డ్రాప్ షేప్‌లో ఉన్నవి తీసుకున్నానండి. కలర్డ్ కుందన్స్. కుందన్స్ నార్మల్‌గా మనకు వైట్ షేడ్‌లో ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తాయి. అవన్నీ మనకు 15 రూపీస్ పడతాయి. ఎప్పుడైతే కలర్స్ అన్నవి యాడ్ అయ్యాయో కలర్స్ అన్నీ మనకి 10 గ్రామ్స్ 27 రూపీస్. ఇప్పుడు ఇది చూస్తుంది హాఫ్ మూన్ షేప్ కలర్స్‌ది కాబట్టి ఇది 10 గ్రామ్స్ 27 రూపీస్ పడింది. ఈ కలర్డ్ కుందన్స్ కూడా నేను ఆల్మోస్ట్ 7 కలర్స్ తీసుకున్నాను హాఫ్ మూన్ షేపు. అలాగే డ్రాప్ షేపు 5 కలర్స్ దాకా తీసుకున్నాను. 5 కలర్స్ 10 గ్రామ్స్ చొప్పున నాకు 10 గ్రామ్స్ 27 రూపీస్ టోటల్ 135 అలా అయ్యిందండి. హాఫ్ మూన్ అయితే 20 గ్రామ్స్ తీసుకున్నాను ఈచ్ కలరు. అందుకే ప్యాకెట్ కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. అది కూడా 25 రూపీస్. ఈ వైట్ పర్ల్స్ అండి. ఈ వైట్ పర్ల్స్ 20 గ్రామ్స్ తీసుకున్నాను. 10 గ్రామ్స్ 20 రూపీస్ అలా పడింది. నెక్స్ట్ మీరు వీడియోలో చూస్తుంది సీక్వెన్స్. ఇది నార్మల్ ప్లెయిన్ కలర్ సీక్వెన్స్‌లా లేదు. డబుల్ షేడ్ అనమాట. అంటే పింక్, పర్పుల్ మిక్స్ అయింది. గ్రీన్ అండ్ గోల్డ్, బ్లూ అండ్ బ్లాక్ అలా కాంబినేషన్స్‌లో ఉండే సీక్వెన్సెస్ తీసుకున్నాను. ఈ సీక్వెన్సెస్ కూడా నాకు 10 గ్రామ్స్ 14 రూపీస్. ఇందాక చూపించిన హాఫ్ మూన్‌లోనే వచ్చాయి. ఇప్పుడు మీకు రెండిట్లోని డిఫరెన్స్ తెలిసింది కదా! కలర్డ్ అయితే 27 రూపీస్, ప్లెయిన్ అయితే మనకి 15 రూపీస్ పడుతుంది. ఇవన్నీ డ్రాప్ షేప్ కుందన్స్ అనమాట. అవి కాకుండా మల్టీ కలర్ తీసుకున్నాను. ఈ మల్టీ కలర్ రౌండ్ మిక్స్డ్ కలర్స్ 10 గ్రామ్స్ 27 రూపీస్ అలా పడింది నాకు. ఇలా మల్టీ కలర్‌లోనే నేను 3 షేప్స్ తెప్పించాను. ఇది 10 గ్రామ్స్ 10 రూపీసే పడిందండి. నార్మల్ గోల్డ్ బీడ్సే కానీ కొంచెం రెయిన్బో షేడ్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇందాక మీకు చూపించినట్టుగా మల్టీ కలర్‌లో ట్రయాంగిల్ షేప్ కూడా తీసుకున్నానండి. అయి ఇంకా రావాలి ప్యాకెట్‌లోంచి. ఇవన్నీ కుందన్స్. చెప్పాను కదా! ఒక్కొక్క కలర్ నేను 6 వెరైటీస్ అంటే ఎన్ని ఉంటే అన్నీ పంపించేయమని చెప్పాను నేను. ఇవి సీక్వెన్స్‌లో బ్లూ అండ్ పింక్ షేడ్. ఇది నేవీ బ్లూ అండ్ పింక్ షేడ్. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటాను. ఇది పింక్ అండ్ పర్పుల్ షేడ్. 3 కలర్స్ అనమాట. సీక్వెన్సెస్ నాట్ వర్క్ వేసినప్పుడు బాగుంటున్నాయండి. అందుకే నేను సీక్వెన్సెస్ ఎక్కువ తెప్పించానమాట. షైనింగ్‌గా కనిపిస్తుంది. వర్క్ ఈజీగా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఇది క్లిప్ స్టోన్స్‌లో రెయిన్బో కలర్ అండి. నేను ఒక 6 కలర్స్ తెప్పించాను. 6 కలర్స్ రెడ్, పింక్, పర్పుల్ అలా 6 కలర్స్ గ్రీను ఇవన్నీ సెట్‌లా కలిపి నేను 175 తీసుకున్నానండి. విడిగా తీసుకోలేదు. ఇందులో మీరు చూస్తుంది క్లిప్ స్టోన్స్‌లో రెడ్ కలర్ అనమాట. ఇది బ్లూ కలర్ మూన్ షేపు. ఆల్రెడీ దీని కాస్ట్ మీకు చెప్పాను. క్లిప్ స్టోన్స్‌లో రెడ్ కలర్. నేను అలాగే మల్టీ కలర్ తెప్పించా అన్నాను కదా! ఫ్రేమ్ కుందన్స్‌లో ట్రయాంగిల్. ఇందాక మనం తీసుకుంది ఏంటంటే గోల్డ్ రౌండ్ షేపు. ఇవి ట్రయాంగిల్ అనమాట. అలాగే డ్రాప్ షేప్ కూడా తెప్పించాను. ఈ మిక్స్డ్ కలర్ కుందన్స్ ఏంటంటే 10 గ్రామ్స్ 25 రూపీస్ అయింది. ఇవేంటంటే రెడ్ 3 కలర్స్ అండి. ఇండియా ఫ్లాగ్ లాగా రెడ్,
వైట్, గ్రీన్ ఉన్నాయి. 10 గ్రామ్స్ 10 రూపీస్ కలర్డ్ బీడ్స్ అనమాట. మరి దీనికి ఇంకా వీటిని యూస్ చేయలేదు. ఇవి 3 కలర్సే ఉన్నాయి. నేను 3 కలర్సే తీసుకొచ్చానమాట. కాస్ట్ 10 గ్రామ్స్ 10 రూపీస్ చెప్పాం కదా. ఇప్పుడు మీరు చూస్తున్న ట్యాబ్లెట్ బీడ్స్, దీని గురించి చాలామందికి తెలుసు. వీటి కాస్ట్ ఎంతంటే 10 గ్రామ్స్ 20 రూపీస్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది కలర్డ్ జర్దోసి. ఈ కలర్డ్ జర్దోసి నేను 5 కలర్స్ తెప్పించాను. ఇది గోల్డ్ కట్ బీడ్స్. ఇది 50 గ్రామ్స్ తెప్పించాను. ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే క్లిప్ స్టోన్స్లోనే కొంచెం ఫ్రేమ్ అన్నది, డిజైన్ అన్నది కొంచెం మారిందండి. ఇలా కర్వీ షేప్లో ఉంది. ఇవన్నమాట. ఇవి నాకు 2 కలర్సే అవైలబుల్గా ఉన్నాయి, రెడ్ అండ్ గ్రీన్ కలరు. ఇవి నాకు ఆల్మోస్ట్ 50 గ్రామ్స్, గ్రామ్స్ కాదండి, నెంబర్ ప్రకారమే 50 పీసెస్ 30 రూపీస్ అలా తీసుకున్నాను. ఇది ఇందాక చూపించిన కిట్లోనే పింక్ కలర్ అనమాట. ఇది కట్ బీడ్స్. కట్ బీడ్స్ కాదండి, సారీ, ట్విస్టెడ్ ట్యూబ్ బీడ్స్. ట్యూబ్ బీడ్సే కొంచెం ట్విస్ట్ అయి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మీకు చూపించేవి ఏంటంటే నేను తెప్పించినవన్నీ ఇందాక చూసారు కదా, టోటల్ అన్ని కలర్స్ చూపిస్తున్నాను. పింక్, లైట్ గ్రీను, పర్పుల్ కలరు, బ్లాక్ కలరు, రెడ్. ఆల్మోస్ట్ ఇంతకుముందు ఒకసారి నేను ఈ స్లాట్ అంతా తెప్పించాను ట్యాబ్లెట్ బీడ్స్. 10 గ్రామ్స్ 20 రూపీస్ అయిందండి. ఆల్రెడీ తెప్పించిన దాంట్లో కొన్ని రిపీటెడ్ కలర్స్ ఉన్నాయి, అందుకని కొంచెం తక్కువే తెప్పించాను, జస్ట్ బ్లౌజ్ హ్యాంగింగ్స్ కోసం. ఈ మధ్యన జర్దోజీలో కలర్ జర్దోజీ బాగా వస్తుంది, దాన్ని కుడుతుంటే కూడా చాలా బాగుంటుంది. అందుకని అవి తెప్పించాను. ఇది బ్లాక్ జిర్కాన్, అసలు నేను ఎప్పుడు యూస్ చేయలేదు, చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. జర్దోజీలో నేను రెడ్ కలరు, పికాక్ బ్లూ, నావీ బ్లూ, గ్రీను, బ్లాక్, ఇలా అన్ని కలర్స్ నాకు దగ్గర లేని కలర్స్. పింక్ ఎక్కువగా యూస్ చేసేది గోల్డ్ అండ్ సిల్వర్ అండి. ఈ మధ్యన బ్లౌజెస్కి వీటితో రింగ్ నాట్స్ బాగుంటున్నాయనే ఉద్దేశంతో ఇవి తీసుకున్నాను. ఫ్లవర్స్ కూడా జర్దోసితో బాగుంటుంది, లీవ్స్ కుట్టినా కూడా. సో వీటిని దృష్టిలో పెట్టుకుని నేను ఇవి తెప్పించాను అనమాట. ఇది వెయిట్ ప్రకారం పడుతుందండి, 18-16 రూపీస్ అలా, అంతకుమించి ఎక్కువ పడదు. ఈసారి ఇంతకుముందు తెప్పించిన దాంట్లో మీరు ట్రయాంగిల్ చూపించాను, ఇది డ్రాప్ షేప్ అనమాట. ఇది కూడా సేమ్ 27 రూపీస్ అలా పడింది. సో మిక్స్డ్ కలర్స్లో నేను 3 షేప్స్ తెప్పించాను. ట్రయాంగిల్ ఒకటి, రౌండ్ ఒకటి, అలాగే డ్రాప్ షేప్ ఒకటి. ఇప్పుడు నేను టోటల్ అంతా బ్లాక్ మేళ అండి, అన్నీ బ్లాక్ కలరే. దేనికి యూస్ చేస్తానో అయితే ఐడియా లేదు, కానీ బ్లాక్ అన్నది రేర్గా దొరుకుతుంది, అన్ని షాప్స్లో ఉండవు, దొరికినప్పుడే కొనాలనే ఉద్దేశంతో ఏమైతే తన దగ్గర బ్లాక్ కలర్ ఉందో అన్నీ తెప్పించాను. సీక్వెన్స్ ఇవి రౌండ్ షేప్ కుందన్స్ 15 రూపీస్ అలా పడింది. ఇది డ్రాప్ షేప్ కుందన్స్, ఇది కొంచెం ఐ షేప్ కుందన్స్. ఇవన్నీ 30 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది బ్లాక్ కలర్ జర్దోజీ అనమాట. ఇది 18 రూపీస్ పడింది. అన్నీ బ్లాక్ కలర్ అండి. ట్యూబ్ బీడ్స్ కూడా తెప్పించాను నేను. ఇవి ఏంటంటే జిర్కాన్ స్టోన్స్, ఇందాక మీకు చూపించాను కదా, ఇవి జిర్కాన్ స్టోన్స్. తర్వాత బ్లాక్ కలర్ ట్యూబ్ బీడ్స్. ఇది మరీ పెద్దగా లేదు, మరీ చిన్నగా లేదు, మీడియం సైజు. ఇది బాగా చిన్నవి యూస్ చేసేవి కట్ బీడ్స్. ఈ మొత్తం అంతా బ్లాక్ సెట్. కొన్ని ఏమో 10 గ్రామ్స్ 15 రూపీస్ అలా ఉన్నాయి, కొన్ని దాని మీద కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది. నెక్స్ట్ లాస్ట్ ఐటమ్ అండి, ఆల్మోస్ట్ నేను కొన్న ఐటమ్స్ అన్నీ వచ్చేసినట్టే. ఇది పర్ల్ బంచ్. ఎప్పుడు పర్ల్స్ నా దగ్గర రౌండ్ షేప్ ఎక్కువ ఉన్నాయి, అన్ని సైజెస్. ఈసారి రైస్ బీడ్ షేప్ తీసుకున్నాను నేను. 60 రూపీస్ పడింది బంచ్. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇందాక మిగిలిపోయిన ఒక సీక్వెన్స్ ప్యాకెట్, అండ్ ఇది హాఫ్ గోల్డ్ బీడ్స్ అండి, హాఫే ఉంటుంది, జస్ట్ స్టిక్ చేసేవి. 10 గ్రామ్స్ 12 రూపీస్ అలా పడింది. ఇంకా ఈ ప్యాకెట్లో మిగిలిపోయినవి ఇందాక చూపించిన క్రిస్టల్ స్టోన్స్ సెట్లో తీసుకున్నవి, అలాగే ట్యాబ్లెట్ బీడ్స్, ట్విస్టెడ్ గోల్డ్ ట్యూబ్ బీడ్స్. గోల్డ్ అండ్ సిల్వర్ కాస్ట్ అంతా సేమే అండి. నేను ఇవన్నీ సెట్ చేసి కొంచెం ఆర్గనైజ్ చేసి మీకు తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికి అన్బాక్సింగ్ కాబట్టి వచ్చినట్టే నేను అలా అరేంజ్ చేశాను. తప్పకుండా ఇన్ని మెటీరియల్లో మీకు ఏ మెటీరియల్ ఉపయోగపడినా మీకు కాస్ట్ ముందే తెలుస్తుంది కాబట్టి కంపారిజన్ చేసి మీరు తీసుకోండి. నేను తీసుకున్న దాంట్లో ఇది రీజనబుల్గా ఉంది అని అనుకున్నాను. బట్ యూట్యూబ్లోని, బయట వాట్సాప్స్లోని మీకు చాలా అవైలబిలిటీ ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీ తీసుకునేటట్టయితే హోల్సేల్ దగ్గరే తీసుకోండి. రిటైల్గా ఎక్కడో తెచ్చి అమ్మే వాళ్ళ దగ్గర హోల్సేల్గా ఎక్కువ తీసుకోవద్దు, మీకు అంత హెల్ప్ఫుల్గా ఉండదు. ఏదో 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ అయితే ఓకే, కానీ అన్ని కలర్స్ తెప్పించుకోవాలి, అన్నీ కొంచెం తెప్పించుకోవాలంటే బెటర్ మీరు హోల్సేల్నే ప్రిఫర్ చేయండి. నాకు ఇక్కడ కాస్ట్కి ఈ వాణి క్రాఫ్ట్లో కాస్ట్, హోల్సేల్లో కాస్ట్ అంత డిఫరెన్స్ ఏం లేదు. బట్ జెన్యూన్గా నాకు ఒక 5 to 6 టైమ్స్ నుంచి తన దగ్గర తీసుకుంటున్నాను కాబట్టి తను ప్రిఫర్ చేశాను. నాకైతే తన సర్వీస్ నచ్చింది. మీకు ఎవరికన్నా ఇది ఉపయోగపడి ఇప్పుడు వరకు కూడా మీరు చూస్తూ ఉండేటట్టే దయచేసి ప్లీజ్ లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మీకు నచ్చితే బాగుందని చెప్పండి. నచ్చకపోతే ఎందుకు ఇన్ని కొంటున్నావు అని చెప్పండి. సంథింగ్ జస్ట్ ఏదో ఒకటి కామెంట్ చేయండి. చదువుకోవడానికి నాకు కొంచెం సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. మీకు ఇవి నచ్చాయని అనుకుంటున్నాను. వీటితో నెక్స్ట్ స్టిచ్ చేసిన వర్క్స్ అన్ని చూపిస్తాను. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్.